అది ఓకే 5 మెంబర్స్ ఏవీలో మీకు ఎవరికి బాగా నచ్చింది? నిజం చెప్తున్నాను, సంజన గారి ఏవి, ఆ తర్వాత కళ్యాణ్ ఏవి. నేను ఇమానుల్ ఏవి చూసినప్పుడు ఈ ఏవి కదరా ఇమానుల్కి పడాల్సింది అనిపించింది. ఆ తర్వాత డెమోన్ చూసిన, నాకు అంతంత మాత్రం అనిపించింది. తనుజది కూడా ఏదో అయినా తనుజ ఈమె మన కళ్యాణ్ ఇద్దరిది ఏవి సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి. సో నాకేంటంటే మన సంజన గారి ఏవి హైలైట్ అనిపించింది. ఆ గుడ్లు కానీ లేకుంటే ఓకే ఆ గుడ్ల టాస్క్ చూపించడం కానీ, అక్కడికి పోయి కూడా గుడ్డు తినేసింది. అక్కడికి పోయి కూడా గుడ్డు తినేసింది. సో ఏంటంటే అవన్నీ చూసుకుంటుంటే సంజన గారి హైలైట్ అనిపించింది నాకు. అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిందనే ఈమె వల్ల, బిగ్ బాస్ని స్టార్ట్ చేసిందే ఈమె. ఇన్ని రోజులుగా ఎవడో కళ్యాణ్, ఎవడో ఇమానుల్, ఎవడో తనుజ, ఎవడో అని చెప్పినావు, డెమోన్ అని చెప్పినావు. అంటే ఎవడో అందరికీ చెప్తున్నాను, కానీ ఎవడో కాదు, వీళ్ళందరికీ అమ్మ మొగుడు తనుజ, జై సంజన. అది సో అన్నీ సపోర్ట్ చేయాలి కదా, అన్నిటికీ సపోర్ట్ చేయాలి కదా. సో కొన్నిటికి సపోర్ట్ చేస్తాయి, కొన్ని సపోర్ట్ చేయవు. అది కొంతమంది ఏమంటున్నారంటే మన హౌస్లో టాస్క్ సరిగా ఆడకపోయినా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎలా పడితే అలా చేస్తారు. వాళ్ళ ఫేవరెట్ పర్సన్ దాని గురించి ఏమంటారు? ఏముంది దాని గురించి ఏం చెప్పేది లేదు. సో ఏంటంటే సంజన గారికి ఆల్మోస్ట్ 2-3 సార్లు ఆపర్చునిటీ వచ్చాయి, ఆపర్చునిటీ చాలా వచ్చాయి. బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. ఒకసారి డోర్లు ఓపెన్ చేశారు, వెళ్తాం అని చెప్పేసి సారీ అయితే చెప్పాను, గివప్ ఇవ్వను అని చెప్పింది కదా, అది హైలైట్ అనిపించింది. అలా అంటే బిగ్ బాస్ వాళ్ళు కూడా ఫిక్స్ అయి ఉంటారా ఎవరిని టాప్ 5 వరకు తీసుకెళ్ళాలి, ఎవరిని బయట పంపేయాలంటే గేమ్తో సంబంధం లేదా? అలా ఏం లేదండి. బిగ్ బాస్ వాళ్ళు ఫిక్స్ అయ్యేది చాలా వరకు చాలా తక్కువ. అంటే కొందరిని అని ఫిక్స్ అవుతారు, అందరినీ ఫిక్స్ అవ్వరు. కాకపోతే దీంట్లో అయితే తనుజ ఫస్ట్లో వచ్చినప్పుడు ప్రోడక్ట్ అని చెప్పారు కదా, సో తనుజ అనేది ఫిక్స్ అయినట్టు ఫిక్స్ చేశారు. ఓటింగ్లు కూడా గట్టిగా పడ్డాయి, పిఆర్లు కట్టుకున్నారు, అట్లా ఓటింగ్లు పడ్డాయి. కానీ పిఆర్లు జనాల ముందు పిఆర్లు పనికిరారు కదా, సో జనాల ముందు పిఆర్లు గెలవరు కాబట్టి పిఆర్లని ఆపేశారు. జనాలందరూ కళ్యాణ్ కోట్లు వేశారు. అంటే ఇప్పుడు కళ్యాణ్ విన్నారంటున్నారా? ఖచ్చితంగానండి. కళ్యాణ్ పడాలా, కళ్యాణ్ కూర్చోవాలా, కళ్యాణ్ నించోవాలా, కళ్యాణ్ కప్పెత్తాలా. అది అంటే ఇప్పుడు ఇమాన్యుయల్, డిమాన్, పవన్ గేమ్ చాలా ఆడారు వాళ్ళు ఇన్ని వీక్స్ చూసుకుంటే. అండ్ లాస్ట్ వీక్ డిమాన్ అయితే ఇచ్చి పడేశాడు, 4 స్టార్స్ కూడా గెలుచుకున్నాడు. అంటే వీళ్ళు గేమ్ ఆడినా వేస్టా, కళ్యాణ్కి ఇచ్చేస్తారా? కళ్యాణ్ ఆడాల్సిన గేమ్స్ కూడా డిమాన్ చాలా బాగా ఆడారు. లాస్ట్ వీక్లో ఆడేసి ఇచ్చేస్తారా? లాస్ట్ ఒక వీక్ ఆడిన సంజయ్ కూడా తీసుకొచ్చారు కదండి లాస్ట్ వరకు. అదేనండి, మరి ఆడిన వాళ్ళు ఎవరు చెప్పండి, మీరు ఆడిన వాళ్ళ గురించి చెప్పండి. మరి ఎవరు కంపేర్ చేస్తే ఇమాన్యుయల్ కూడా బాగా ఎంటర్టైన్ చేశాడు, బాగా ఉన్నాడు. ఎందుకు అంటే విన్నర్ క్వాలిటీస్ ఓన్లీ కళ్యాణ్కే ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాను. అది మీకు తెలియాలి, ఓట్లు వేసేది జనాలు, వాళ్ళకి తెలియాలి. నాకు నచ్చింది ఏంటంటే, నాకు కళ్యాణ్ పడాల గేమ్ నచ్చింది, సో నేను కళ్యాణ్ పడాల ఓటేసిన. మీకు ఇమానుల్ గేమ్ నచ్చింది అనుకో, మీరు ఇమానుల్ ఓటేస్తారు. ఇంకొకటి ఎల్ల ఎక్కిస్తాడు, ఇంకోటి పుల్ల ఎక్కిస్తాడు, మధ్యలో ముళ్ళ ఇంకోటి వస్తాడు. చాలా మంది ఏమంటారంటే సింపతి కార్డ్స్ అయితే చాలా బాగా యూజ్ చేశారు, ఒకటి ఆర్మీ అని, లేదంటే తనకి అంత ఒక మాట చెప్తాను, బయట ఉన్న వాళ్ళు ఇప్పుడు లేదు ఏదో ఒక ప్రొఫెషనల్ తో లోపలికి వెళ్ళారు కదా. సో డెమోన్ పవన్ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంతకుముందు. మన ఎవరు ఇంకా ఇమానుల్ కమెడియన్, ఇమానుల్ కూడా కామన్ మ్యాన్గా ఏం పోలే, కమెడియన్గా వెళ్ళాడు, సెలబ్రిటీగా వెళ్ళాడు. ఇక కళ్యాణ్ అతని గురించి ఏం తెలియదు. సో నువ్వు ఏం చేస్తుంటావు, ఎక్కడ ఉంటావు అని అడిగారు. నేను అట్లా ఆర్మీలో జాబ్ చేసినా, నేను వచ్చినా అని చెప్పేసి అగ్ని పరీక్షలో చెప్పాడు. ఆ తర్వాత నేను ఒక సోల్జర్ని, నేను ఒక ఆర్మీ పర్సన్ని అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. అతను ఎక్కడా వాడలేదు. బయట ఉన్న వాడుకుంటే ఆయన తప్పు కాదు కదా. ఇప్పుడు నువ్వు నీ పేరు వాడుకొని నేను బయట 10 లక్షలు అప్పు చేసినా అనుకో, అది నీ తప్పైద్దా, నా తప్పైద్దా? అది సో బయట ఎవడో పిచ్చుకొక్క వాగిందని చెప్పేసి ఆయన్ని తప్పుకోవడం కరెక్ట్ కాదు. సో ఇన్ని రోజులు తనుజకి అందరూ సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ఎందుకు కళ్యాణ్ పడాలకు సపోర్ట్? నేను చేయలేదండి, ఆడియన్స్ తెలుసు. అదే ఎందుకు అంటారు అంత ఎక్కువ? మీరు అడిగేది నాకు కదా, అంత ఎందుకు హైప్ ఇస్తున్నారు అంటారు కళ్యాణ్ పడాలకి? అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ లేవు కదా, పొద్దు నుంచి గేమ్ చూసుకున్నట్టయితే ఎమ్మాన్యుల్ కానీ ఎవరు చెప్పారు? నాకు తెలిసి 10వ వీక్ నుంచి కూడా కళ్యాణ్ పడాల విన్ అవుతాడు అని చెప్పేసి మేము విన్నింగ్ ఛాన్స్ ఇస్తూనే ఉన్నాం. స్టార్టింగ్ నుంచి ఎమ్మాన్యుల్ అలాగే తనుజ వాళ్ళిద్దరు కప్పు కొట్టాలి అనే విధంగా వాళ్ళ తపన గాడి ఉండేది. స్టార్టింగ్ 5-6 వారాలు ఖచ్చితంగా ఈమెయిల్ కప్పు కొట్టేది, ఇంకెవడు రాడు, మనల్ని ఎవడు రాపేది అనుకున్నాను నేనే.